హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? సో లంచ్ అయిపోయింది కదా. చూడండి ఫ్రెండ్స్, నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు స్టాక్ మార్కెట్ లైవ్లోనే ఉంది. చూడండి, జర 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 జారుతూ ఉంది. సో అయితే ఏంటంటే ఈ వీడియోలో ఎంతో కొంత మనం ఏంటంటే టెక్నికల్గా థింగ్స్ అంటే కాన్సెప్ట్ అనేది నేర్పించే ప్రయత్నం అనేది చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వీడియోని లైక్ చేయండి, అలాగే ఏంటంటే కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తాను. సో మరీ ముఖ్యంగా ఏంటంటే అన్నిటికన్నా మించి ఏంటంటే షేర్ చేయండి వీడియోని. చూడండి మనసు, వీడియోలోకి వెళ్ళాలి అని అంటే ఈ స్టాక్ మార్కెట్లో కరకట్ట తెగిందా అన్నట్లు ఫాలో అవుతూ ఉంది. కానీ మరి అలాంటిది ఉందా లేదా అంటే సో వీడియోలో చెప్దాం. చూడండి ఫ్రెండ్స్, డిఫెన్స్ స్టాక్స్ సో వాటి యొక్క పరిస్థితి ఏంటి. సో కొన్ని డిఫెన్స్ స్టాక్స్ అయితే 7% పైగా డిప్ అయ్యాయి. దానికి కారణాలు ఏంటి, ఆ విషయాల గురించి చూద్దాం. సో రిలయన్స్ యొక్క చార్ట్ ఏంటో స్టడీ చేద్దాం. సో అలాగే బజాజ్ ఆటో యొక్క చార్ట్ స్టడీ చేద్దాము. సో డిక్సాన్కి సంబంధించిన స్పెషల్ న్యూస్ అప్డేట్ చూద్దాం. వ్యారీ ఎనర్జీస్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ చూద్దాం. అలాగే సంఘ్వి మూవర్స్కి సంబంధించిన అనాలిసిస్, కంపెనీ ఆ స్టాక్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాము. ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క ముఖ చిత్రంతో వీడియోని రక్తి కట్టిద్దాం. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే సో నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. సో అర్థమవుతుందా? సో మనకి ఓపెనింగ్ అనేది స్లైట్ గ్యాప్ అప్ అయింది. సో ఓపెనింగ్ స్లైట్ గ్యాప్ అప్ అవడానికి కారణాలు ఏంటి అని మనం చూస్తే కనుక సో గ్లోబల్ క్యూస్ ఏంటంటే ఎస్పెషల్లీ ఏషియన్ మార్కెట్స్కి సంబంధించిన ఓపెనింగ్ అంతా కూడా పాజిటివ్ ఉంది మార్నింగ్ కదా. సో అందుకనే ఏంటంటే స్లైట్ గ్యాప్ అప్తోనే మార్కెట్ ఓపెన్ అయింది. సో చూడండి ఫ్రెండ్స్, మనం మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మన మార్కెట్ ఓపెన్ అయినాక మనం చూడాల్సింది ఫర్దర్గా మూవ్మెంట్. డౌ జోన్స్ ఫ్యూచర్స్లో ఏదైనా భారీ డీవియేషన్ ఉంటే చూడండి. భారీ డీవియేషన్ అంటే ఏంటంటే సో 1% కన్నా ఎక్కువ లేదా తక్కువ, మినిమం తక్కువలో తక్కువ ఏంటంటే 0.50% కన్నా ఎక్కువ లేదా తక్కువ, అంటే -0.50 కన్నా ఎక్కువ అంటే -0.60, 0.70, -1%, -2% అట్లా అన్నా కానీ, లేదా అవే నెంబర్స్ పాజిటివ్లో 0.50 ప్లస్ కానీ, 0.60 ప్లస్ కానీ, సో 1% ప్లస్ కానీ, 2% ప్లస్ కానీ అట్లా. సో ఇట్లా ఉంటే కనుక అప్పుడు దాని ఇంపాక్ట్ మన ఇంట్రాడేలో నిఫ్టీ మీద పడే అవకాశాలు ఉంటాయి. కానీ అట్లాంటి డీవియేషన్ లేదు. సో అయితే ఒక్కసారి మ్యాక్రో డేటాలో ఏదైనా తేడా ఉందానంటే చూడండి మనసు, అట్ ప్రెజెంట్ మ్యాక్రో డేటా పాజిటివ్. ఎందుకని? రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ చేయటం అనేది స్టాక్ మార్కెట్ యొక్క ట్రెండ్ స్ట్రాంగ్గా అప్ ట్రెండ్ వెళ్ళటానికి దారితీసింది కదా. సో ఏదైనా డీవియేషన్ ఉందా అంటే సో మీరు వెతికితే కనుక సో యుఎస్ మార్కెట్లో స్టాగ్ఫ్లేషన్ అని, యుఎస్ మార్కెట్లో రెషన్ అని సో రకరకాల అనలిస్టులు చెప్తున్నట్లు, అలాగే మోడీస్ వాళ్ళు రేటింగ్ సో యుఎస్ గురించి మాట్లాడారు. అలాగే యుఎస్కి సంబంధించి ఏంటంటే యుఎస్ని నమ్మకూడదని, నమ్మదగిన క్లయింట్ కాదు యుఎస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కామెంట్స్ చేయటం, ఇట్లాంటివి మోడీస్ వాళ్ళు ఏంటంటే యుఎస్ మార్కెట్ యొక్క రేటింగ్ని కట్ చేశారు. అయితే దాని ఇంపాక్ట్ మన స్టాక్ మార్కెట్ పడింది అనుకోవద్దు. దాని ఇంపాక్ట్ పడాలి అని అంటే సో దట్ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ డౌ జోన్స్ ఫ్యూచర్స్. అర్థమవుతుందా? అది డౌ జోన్స్ ఫ్యూచర్స్ లైవ్లోనే ఉంది కదా. సో అది దాని మీద ఇంపాక్ట్ పడలేదు. సో నైట్ యుఎస్ మార్కెట్ మీద పడే ఇంపాక్ట్ ఉంటుందా అంటే అది నైట్ చూడాలి. అర్థమవుతుందా? ఎట్ ప్రెజెంట్ అయితే యుఎస్ మార్కెట్లో థింగ్స్ వల్ల అయితే కనుక మన మార్కెట్లో ఇంపాక్ట్ లేదు. ఎందుకంటే డౌ జోన్స్ ఫ్యూచర్ లైవ్లోనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ మ్యాక్రో డేటా పాజిటివ్గా మారిన తర్వాత మ్యాక్రో డేటాలో డీవియేషన్ కనుక లేకపోతే, మ్యాక్రో డేటా అంటే ఏంటి మనం చెప్పాం కదా. సో ఇన్ఫ్లేషన్ డేటా కానీ, జీడిపి నెంబర్స్ కానీ, బిగ్గర్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ అంటే మేజర్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్లో డీవియేషన్ కానీ, ఇట్లాంటి థింగ్స్, ఎఫ్ఎం గారు ఇచ్చే షాక్స్ కానీ, సర్ప్రైజులు కానీ, ఇట్లాంటి వాటిల్లో డీవియేషన్ ఉంటే తప్ప మార్కెట్ యొక్క బ్రాడ్ పిక్చర్ మారదు. బ్రాడ్ పిక్చర్ అంటే ఓవరాల్ ట్రెండ్. సో కానీ ఏంటంటే సో మామూలుగా మార్కెట్ ఏంటంటే ఇప్పుడు పడుతుంది. సో ఇంత డిప్ కూడా ఏంటంటే సో చూడండి, ఈ డిప్ అయినా సో ఇక్కడ రీసెంట్గా డిప్ అయినా కూడా ఏంటంటే వాటికి కారణాలు ఏంటి అని అంటే సో దానికి మీ సోషల్ మీడియాలో రకరకాల కారణాలు కనిపిస్తాయేమో, పడ్డాక కారణాలు లాగొచ్చు దారం వేసి తాడేసి. కానీ యాక్చువల్ ట్రూత్ ఏంటంటే చూడండి, ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ తర్వాత నెక్స్ట్ డే గ్యాప్ అప్ అయింది, ర్యాలీ అయింది. ఎందుకనంటే పాజిటివ్ థింగ్స్ కాబట్టి. కానీ సో ఆ ర్యాలీ అయిన తర్వాత సోషల్ మీడియా అంతా పాజిటివ్ అయిన తర్వాత నెక్స్ట్ డే కూడా అదే మూమెంటంతో రీటైల్ పీపుల్ ఉంటారు, బై ఆర్డర్లు 9:15కి పెట్టి కూర్చుంటారు.
రీటైల్ పీపుల్ బై మోడ్లో ఉన్నప్పుడు సో ఇన్స్టిట్యూషన్స్ కూడా బై ఆర్డర్లు ప్లేస్ చేస్తే సో మరి సెల్ చేసేది ఎవరు? ఒకళ్ళు బై ఇంకొకళ్ళు సెల్ చేస్తేనే స్టాక్ మార్కెట్లో ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఆ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ కాక రీటైల్ పీపుల్ పాజిటివ్ మూమెంటంలోకి మారిన తర్వాత తెలుసు కదా, రీటైల్ పీపుల్ ఏంటంటే ఒక్క అడుగు లేట్గా వేస్తూ ఉంటారు. సో అంటే పాజిటివ్ థింగ్స్ అంతా జరిగిన తర్వాత వాళ్ళు సోషల్ మీడియాలో పీపుల్ కూడా సపోర్ట్ చేస్తే తప్ప పాజిటివ్గా రారు, అంతే కదా. దాని తర్వాత వాళ్ళు బై చేద్దామని ట్రై చేస్తారు, కానీ ఆర్డర్లు దొరకవు. అంటే వాళ్ళు బై చేయాలంటే సెల్లర్ కావాలి. అర్థమవుతుందా? పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి కదా. చూడండి సార్, సోషల్ మీడియా తర్వాతే రీటైల్ పీపుల్ పాజిటివ్గా ఉంటారు. రీటైల్ పీపుల్ బై మోడ్లోకి వెళ్తున్నప్పుడు మనకి కాన్సెప్ట్ అంతా పాజిటివ్గా ఉంది, బ్రాడ్ పిక్చర్ ఆల్రెడీ పాజిటివ్గా ఉంది. కానీ అక్కడ నుంచి ఫర్దర్గా మూవ్ చేయాలంటే మార్కెట్ని ఇన్స్టిట్యూషన్స్ బై చేయాలంటే సెల్లర్ ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. సో ఇద్దరు బై మోడ్లో ఉంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వవు కదా. అందుకని ఏం చేస్తారంటే సో కింద బై ఆర్డర్స్ రిలీజ్ చేశారు వాళ్ళు, అలాగే ఇక్కడ బై ఆర్డర్లు ఏమో ఎగ్జిక్యూట్ అయినాయి, ఇవేమో పెండింగ్లో ఉన్నాయి. సో అయితే ఈ పెండింగ్ ఆర్డర్స్ గురించి నేను చెప్తాను. సో అయితే ఏంటంటే ఇక్కడ బై ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయి, ఇక్కడేమో బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేశారు. కాబట్టి వాటి తాలూకా ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. సెల్లింగ్ వేరు, ప్రాఫిట్ బుకింగ్ వేరు. సెల్లింగ్ ఎందుకు చేస్తారంటే మార్కెట్ కింద పడాలని. ప్రాఫిట్ బుకింగ్ అంటే సో వాళ్ళు కొద్దిగా అంటే అన్ని లాంగ్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా సెల్ చేయడం ద్వారా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఏంటంటే బాగా కిందకి తీసుకెళ్ళాలి మార్కెట్ని అనే ఇంటెన్షన్ ఉండదు. అర్థమవుతుందా? ట్రెండ్ అప్ కాబట్టి అది అంటే కక్కలేక మింగుతారు వాళ్ళు, బై చేయలేక సెల్ చేస్తారు ప్రాఫిట్ బుకింగ్ లైట్గా. సో వరుసగా 2 days ప్రాఫిట్ బుకింగ్ చేయగానే మళ్ళీ రీటైల్ పీపుల్ ఏంటంటే సెల్ మోడ్లోకి వెళ్తారు. వరుసగా 2 days పడ్డాయి. అలాగే థర్డ్ డే కూడా ఏంటంటే గ్లోబల్ క్యూస్ బాగోలేదు, ఇనీషియల్ మూమెంట్లో డిప్ అయినట్లే అయ్యి సో చూసారా ఎంత అగ్రెసివ్గా బై చేశారో. చూడండి, అగ్రెసివ్గా బై చేసిన నెక్స్ట్ డే మార్కెట్ మీరు అనుకున్నట్లు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే రీటైల్ పీపుల్ బై మోడ్లోకి వెళ్ళటం. చూడండి, ఈ క్యాండిల్ తర్వాత అయినా అనుకున్నట్లు వెళ్ళకపోవటం, అలాగే ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత కూడా అనుకూలంగా వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే సో రీటైల్ పీపుల్ బై మోడ్లోకి వెళ్ళటం, ఇన్స్టిట్యూషన్స్కి ఆర్డర్లు దొరక్క రివర్స్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవటం. ఈ వరల్డ్ క్యాండిల్ కూడా ప్రాఫిట్ బుకింగే కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎట్లాంటప్పుడు ఏం చేయాలి అని అంటే చూడండి ఫ్రెండ్స్, మన రీటైల్ పీపుల్లో కూడా 2 రకాల వాళ్ళు ఉంటారు. బాగా డబ్బులుండి హెవీ లాట్స్ చేయగలరు. హెచ్ఎన్ఐస్ ఎట్లాంటి వాళ్ళు అనుకోండి, మార్కెట్ గమనానికి తగ్గట్టుగా ఏంటంటే ర్యాలీ అవుతున్నప్పుడు వాటితో పాటు పార్టిసిపేట్ చేయొచ్చు బయ్యింగ్, అలాగే ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా, మళ్ళీ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తా, ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా. అట్లా ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు పైకి వెళ్తున్న కొద్దీ పెర్మిటింగ్ చేసుకుంటా, సో క్వాంటిటీ అనేది పెంచుకుంటా, కింద పడుతున్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా, ట్రెండ్ చేంజ్ అయితే ఫుల్గా సెల్ ఆఫ్ చేస్తా, ఇట్లా చేసుకోవచ్చు. ఆ పద్ధతి ఏంటంటే 1 to 2 లాట్స్, 3 లాట్స్, 10 లాట్స్ లోపు వాళ్ళకి అది సాధ్యం కాదు. 5 లాట్స్ లోపు వాళ్ళకి ఎస్పెషల్లీ సో తక్కువ లాట్స్ చేసే వాళ్ళకి ఫ్యూచర్స్లో అది సాధ్యం కాదు. అర్థమవుతుందా? అప్పుడు మనం ఏం చేయాలి? రీటైల్ పీపుల్ మన దగ్గర తక్కువ క్యాపిటల్ ఉంది, 5 lakhs 10 lakhs మన క్యాపిటల్. ఇలాంటప్పుడు ఏంటంటే మంచి స్ట్రాంగ్ బయింగ్ ఆర్డర్స్ ఉన్న ఏరియా కోసం వెయిట్ చేయాలన్నమాట. స్ట్రాంగ్ బై ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి పెండింగ్లో? చూడండి, ఇండియా పాకిస్తాన్ న్యూస్ అప్డేట్ వచ్చిన తర్వాత సో ఇక్కడ నుంచి గ్యాప్ అప్ అయింది. సో ఇక్కడ నుంచి గ్యాప్ అప్ అయిందంటే సో ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా దగ్గర నుంచి సో ఈ క్యాండిల్ యొక్క లో దాకా మొత్తం కూడా బై ఆర్డర్స్ ఉన్నాయి. చూడండి, నేను పెయింట్లోకి వెళ్ళి క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఎందుకంటే ఇది గ్యాప్ అప్ కాబట్టి. అర్థమవుతుందా? సో అంతే కదా, ఇక్కడ నుంచి బై ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటా వెళ్తేనే కదా. సో ఈ ఏరియాలో సెల్లర్లు లేకే కదా, అంటే వీళ్ళు రిలీజ్ చేసిన ఎఫ్ఐస్ కానీ డిఎస్ కానీ రిలీజ్ చేసిన ఆర్డర్స్కి తగ్గట్టుగా సెల్లర్ లేకే కదా మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది. సెల్లర్ ఎక్కడున్నాడు? ఈ డౌన్ సైడ్ లేడు. సో అంటే ఈ డౌన్ సైడ్ హెవీగా బై ఆర్డర్స్ ఉన్నాయి, అవంతే ఉంచుతారు, తీయరు ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి సో నేను ఒరిజినల్ చార్ట్లోకి వెళ్తున్నాను. సో ఈ పర్టికులర్ ఏరియాలో బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఈ పర్టికులర్ ఏరియాలోకి వస్తే ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందని చూడాలి. వస్తే ఇఫ్ కండిషన్ వస్తుంది అని చెప్పలేం. బ్రాడ్ పిక్చర్ అప్ సైడ్ ఉన్నప్పుడు, మ్యాక్రో డేటాలో తేడా లేనప్పుడు, అలాగే క్యాండిల్ హిట్టింగ్లో తేడా లేనప్పుడు ఏంటంటే సో మీరు డౌన్ సైడ్ సెల్ చేశారనుకోండి, రేపు రివర్స్ అయితే ఇబ్బంది పడతారు. అర్థమవుతుందా? ఎందుకంటే మీరు డౌన్ సైడ్ టార్గెట్ చేయలేరు. బ్రాడ్ పిక్చర్ అప్ సైడ్ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా డౌన్ సైడ్ మనం థింక్ చేయకూడదు. మార్కెట్ పడుతుంటుంది, మార్కెట్ ఎవ్రీడే పైకి వెళ్తుంది కదా. సో సాధ్యం కాదు కదా. లైఫ్ మొత్తం కూడా మీది పైకి వెళ్ళిపోయిందా? పుట్టిన దగ్గర నుంచి పైకి వెళ్ళిపోయిందా? డీవియేషన్స్ ఏమి లేవా? అప్స్ అండ్ డౌన్స్ లేవా? సో మార్కెట్ కూడా అంతే, ఏ కంట్రీ మార్కెట్ అయినా అంతే. కాబట్టి ఏంటంటే సో ఎట్లాంటి ఏరియాలో కోసం మనం వెయిట్ చేయాలి. అట్లీస్ట్ ఏంటంటే మనం రీటైల్ పీపుల్గా మనం వెయిట్ చేయాల్సిన లెవెల్ అని చూడండి.
ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ యొక్క లో కట్ అయిందా చూడండి, లో కట్ అయితే ఇక్కడ బయర్ యాక్టివేట్ అయ్యాడా, అలాగే ఈ గ్రీన్ క్యాండిల్ లో కట్ అయితే బయర్ యాక్టివేట్ అయ్యాడా, అలాగే సో ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లో, అంటే నేను కర్సర్ చూపిస్తున్నాను చూడండి, ఒకసారి పెయింట్లోకి వెళ్ళి మార్క్ చేస్తాను చూడండి. సో ఆ పర్టికులర్ ఏరియాలో కనుక ఉంటే కనుక చూడండి, ఆ పర్టికులర్ ఏరియాలో ఉంటే అంటే ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లో కట్ అయితే మనం బయర్ యాక్టివేట్ అవుతాడేమో చూడాలి. కిందటి తిరిగి బై ఆర్డర్స్ ఉన్నాయి, ఒకవేళ ఇక్కడ దాకా ఆగకుండా కూడా వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది మార్కెట్లో. సో దానికి మినిమం మనం చూడాల్సింది ఏంటంటే సో ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లో కట్ అయితే అక్కడ నుంచి ఏమైనా బయర్ వస్తాడేమో చూడాలి. ఇద్దరు ఒక ఏరియా ఇదైతే మోస్ట్లీ 90% గ్యారంటీ బయింగ్ ఏరియా, సో మ్యాక్రో డేటాలో చేంజ్ అవ్వకపోతే. సో అలాగే ఏంటంటే సెకండ్ ఏరియా ఏంటంటే ఈ క్యాండిల్ యొక్క లో ఇక్కడ నుంచి అన్నా చూడాలి. థర్డ్ పాయింట్ అంటే ఏంటంటే మార్కెట్ రన్నింగ్లో చూడాలి. సో ఇవాళకైతే కనుక మార్కెట్ ఇంకా 5 minutesలో క్లోజ్ అవుతుంది కాబట్టి 24,682లో ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎప్పుడు కూడా యావరేజ్ ట్రేడింగ్ రేంజే మార్కెట్ క్లోజింగ్లో వేస్తారు. అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ మార్కెట్ ఎంత ట్రేడింగ్ రేంజ్లో ఉంటుందో ఆ రేంజ్లో యావరేజ్ వాల్యూ అనేది క్లోజింగ్ ప్రైస్. కాబట్టి సో మనకి ఇబ్బంది అయితే లేదు, ప్రస్తుతానికైతే కనుక డౌన్ సైడే ఉంది. రేపు మనకి ఏదన్నా మూమెంట్ ఈ ఏరియాలో అంటే ఈ క్యాండిల్ లో కట్ అవ్వకుండా కూడా ఏమన్నా బయర్ యాక్టివేట్ అవుతాడేమో, అది రేపు రన్నింగ్లో చూడాలి తప్ప ఇప్పుడు ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఇవాళ నైట్ యూఎస్ మార్కెట్లో థింగ్స్ బ్యాడా పాజిటివా మీకు తెలుసా? ఏదైనా ఊహించినా అది రాయటమే కదా. నేనైతే రాలేను, అక్కడ ఏం జరిగిందో చూస్తాను, దాని తర్వాత రేపొద్దున మార్కెట్లో ఏం చేయాలో అది చూసుకుంటాను నేను. అర్థమవుతుందా? అంతేగాని రేపు ఏషియన్ మార్కెట్స్ పాజిటివా నెగిటివ్ అది నేను చూడను. ఎందుకంటే సో ఎట్లాంటి ఏరియాలో పడితే అట్లాంటి ఏరియాలో నేను సో మూమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయను. అర్థమవుతుందా? సో ఈ క్యాండిల్ లో అన్న కట్ అవ్వాలి, లేదా ఈ పర్టికులర్ ఏరియాలో స్ట్రెంత్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఏరియా కన్నా రావాలి, లేదా రేపు మార్కెట్లో రన్నింగ్ మార్కెట్లో క్యాండిల్లో సడన్గా స్పట్ వచ్చేటట్లు మనకి ముందుగా ఐడెంటిఫై చేస్తాం రన్నింగ్లో. సో అదన్నా ఐడెంటిఫై చేయాలి. సో ఈ కేసెస్ కాకుండా నేను ఇనీషియల్ డేస్లో అంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీలో చాలామందికి అర్థమయ్యే ఉంటుంది, ఎస్పెషల్లీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే. బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిగినింగ్ డేస్లో నేనేం చేసామంటే సోషల్ మీడియా ప్రభావం, అంటే ఇప్పుడు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్స్ అవి లేవు కదా 2015-16 ఆ టైంలో. 2017 నుంచే బాగా కదా జియో దగ్గర నుంచి యూట్యూబ్ ఛానల్ మనల్ని ఎక్కువ చూడటం అనేది స్టార్ట్ అయింది కదా. ఫోన్ కత్తుకుపోయి మనుషులకి మధ్య దూరాలు పెరిగిపోయినాయి అప్పటి నుంచే కదా ఎక్కువగా. సో అయితే ఈ పర్టికులర్ ఏరియా కోసం ఇట్లా కాకుండా అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే సపోర్టు, రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజెస్, లేకపోతే మ్యాకెడ్ అని, ఆర్ఎస్ఐ అని, బొలింగర్ బ్రాండ్లని, ఇచుమోకి క్లౌడ్ అని, గ్యాన్ స్క్వేర్ అనాలిసిస్ అని ఇట్లాంటివి చూసేవాళ్ళం. అర్థమవుతుందా? కానీ స్టాక్ మార్కెట్ అనేది చాలా డైనమిక్ అని, సో ఇన్స్టిట్యూషన్స్ యొక్క యాక్టివిటీతో అప్ డౌన్ అవుతాయి అని, అలాగే మార్కెట్లో ఉన్న కండిషన్స్ బట్టి ఇన్స్టిట్యూషన్స్ డైనమిక్గా వెళ్తారు. కానీ అదిగో అక్కడ సపోర్ట్ ఉంది, అది తగిలింది కాబట్టి బౌన్స్ అని ఇట్లాంటివి ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళరు. అర్థమవుతుందా? సో మీరు అనుకోవచ్చు కొన్నిసార్లు సపోర్ట్ దగ్గర బౌన్స్ వస్తుంది కదా అని, అది ఇన్స్టిట్యూషన్స్ వల్ల కాదు, రీటైల్ పీపుల్ యొక్క యాక్టివిటీ వల్ల. సేమ్ థింగ్ ఏంటంటే మీరు అనుకున్న సపోర్ట్ కన్నా కిందకి వెళ్ళి బౌన్స్ వస్తుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఎందుకంటే మీ సపోర్ట్లు కింద స్టాప్ లాస్లు పెడతారు కదా, ఆ ఏరియాలో ఎక్కువ సెల్ ఆర్డర్స్ రీటైల్ పీపుల్ నుంచి ఉంటాయి కాబట్టి ఒక ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా ఆ ఏరియాలో బై ఆర్డర్లు ప్లేస్ చేసుకుంటారు. అందుకని మీరు ఏదైతే సపోర్ట్ అని డ్రా చేసుకుంటారో ఆ లైన్స్ కన్నా కింద ఎక్కువ మీకు బై ఆర్డర్ దొరుకుతుంది. అర్థమవుతుంది? అది రన్నింగ్లో చూడాలి. అర్థమవుతుంది? అందుకని మీకు సపోర్ట్ రెసిస్టెన్సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు జనరల్గా స్టాప్ లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా మనకి పెద్ద టీవీ ఛానల్స్ వాటిలో కూడా మీకు ఏదైనా ఇచ్చినా కూడా ఆ స్టాప్ లాస్ కింద నుంచి భయంగా వస్తూ ఉంటుంది చూడండి. పెద్ద హిందీ ఛానల్స్, ఇంగ్లీషు న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా వాటిల్లో అనమాట. కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాను. సో ఇంతకీ నేనైతే వెయిట్ చేసే ఏరియా ఇది. అట్లీస్ట్ ఏంటంటే ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లో అన్న కట్ అవ్వాలి, లేదు ఏమీ కట్ అవ్వకుండా కూడా మార్కెట్లో ర్యాలీ అవ్వచ్చు. ఎందుకని బ్రాడ్ పిక్చర్ అప్ సైడ్ కాబట్టి. సో ఒకవేళ ఈ లో కట్ అవ్వకుండా ఈ ఏరియాలోకి రాకుండా మార్కెట్లో పాజిటివ్ బజ్ వచ్చే ఛాన్స్ ఉంటే దాన్ని నేనేం చేస్తానంటే రన్నింగ్లో వెతుకుతాను. కాబట్టి రేపు రన్నింగ్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తానన్నమాట. సో ఇలా నేను నా లెర్నింగ్ కాన్సెప్ట్స్ని నేను ఇలా నేర్చుకుంటూ ఉంటాను అదనమాట. సో మీలో ఎంతమందికి కాన్సెప్ట్ అర్థమైంది, ఏం అర్థమైంది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను తరిస్తాను. అని నాకు అంటే నేను చూసి దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఎలా ప్లాన్ చేయాలి, ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది అనేది నేను అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను అన్నమాట. చూడండి, ఇక్కడ దాకా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు అయితే ఈ పాటికే సబ్స్క్రైబ్ చేసి ఉంటారని ఆశిస్తున్నాను. చూడండి, దాని తర్వాత డెక్సాన్ గురించి. సో చైనీస్ టెక్ గెయింట్ జియోమీ
సో వాళ్ళు ఏంటంటే $6.9 బిలియన్ వెచ్చించి స్మార్ట్ ఫోన్ చిప్స్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. అది డిక్సాన్కి పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చూడొచ్చు. చూడండి, అలాగే వ్యారీ ఎనర్జీస్కి సంబంధించిన డ్యూయల్ ఎక్విజిషన్ ఆ కంపెనీ సో ఎక్విజిషన్ చేసింది అనమాట. కామత్ ట్రాన్స్ఫార్మర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, గ్రీన్ న్యూ ఢిల్లీ ఫర్ ఎవర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇవి చూడండి 100% ఎక్వైర్ చేసింది. డీల్ వాల్యూస్ చూడండి ఇక్కడ అంత కనిపిస్తుంది అనేది. అది చూడండి సార్, ఆపరేషన్ సింధూర్ దాని తర్వాత అంటే పోస్ట్ సింధూర్ ఏంటంటే ర్యాలీ వచ్చింది కదా డిఫరెంట్ స్టాక్స్లో. సో ఇప్పుడు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నాయి కాబట్టి ఏంటంటే వాటిని హెచ్ఏఎల్, భారత్ డైనమిక్స్ వాటిలో వచ్చిన ఫాల్స్ని మీరు నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తాను. కొన్ని స్టాక్స్ అయితే కనుక 7% పైగా డిప్ అయి కనిపిస్తూ ఉన్నాయి. సో దాన్ని ఏమి నేను నెగిటివ్గా చోట్ల రీసెంట్గా ర్యాలీస్ వచ్చాయి కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ లాగా కనిపిస్తూ ఉంది. చూడండి సార్, వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు సో మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను ఏంజల్ జెరోదా 2 లింక్స్ ఇచ్చాను చూడండి. సో మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే 10 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. యాప్స్ బాగుంటాయి, మీకు నచ్చుతాయి, మన మనీ కూడా సేఫ్, బ్రాండెడ్ బ్రోకింగ్స్ కాబట్టి. అలాగే పర్ డే ₹20 మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు మీ ఐడిని మా టీం నెంబర్కి పంపిస్తే వాళ్ళు ఏదైనా వెబినార్లు, వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే మీకు ఇన్ఫామ్ చేస్తామన్నమాట. కాబట్టి మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే కనుక ఆ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. చూడండి సార్, రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రాఫిట్ బుకింగే కానీ నాకు మేజర్గా డ్రాబ్యాకింగ్ అనిపించట్లేదు. సో అలాగే ఏంటంటే కొన్నిసార్లు ఇక్కడ ఇప్పుడు చూడండి నిఫ్టీలో ఎలాంటి గ్యాప్ అప్ ఉందో సో ఇక్కడ కూడా ఏంటంటే సో అలాంటి గ్యాపే ఉంది కదా. సో కాబట్టి రిలయన్స్లో కూడా బై ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయి కదా. కాబట్టి ఒకవేళ రిలయన్స్ కూడా ఈ ఏరియాలోకి రీట్రేస్మెంట్ వస్తే సో ఈ ఏరియా నుంచి మంచిగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో మార్కెట్ పడకూడదు, పెరగాలి అట్లాంటివి నేను కోరుకోను. ఎందుకంటే చూడండి రీట్రేస్మెంట్స్ వస్తే ర్యాలీస్ కూడా స్ట్రెంతీకి వస్తాయి, కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లు వస్తే స్ట్రెంతీకి వస్తాయి. అలాగే నిఫ్టీ కానీ రిలయన్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఆ డిజైడ్ ఇలా గ్యాప్స్ ఉన్నాయి సరే, ఆ గ్యాప్స్ లెవెల్లోకి వస్తే కనుక ఈ రీసెంట్ హైని దాటి పైకి వెళ్తాయి స్ట్రాంగ్గా. అర్థమవుతుందా? ఈ రీట్రేస్మెంట్ వచ్చి కిందకు వచ్చిందనుకోండి రిలయన్స్ న్యూ హై వైపు వెళ్తుంది. అలాగే నిఫ్టీ కూడా ఏంటంటే 26 వైపు వెళ్తుందన్నమాట. బ్రాడ్ పిక్చర్లో ఏం తేడా లేదు. మార్కెట్లో డిప్స్ అనేవి సర్వసాధారణం. అంటే బ్రాడ్ పిక్చర్ అంటే ఓవరాల్ ట్రెండ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ స్టిల్ అప్. సో డౌన్ అనటానికి డౌన్ సైడ్ వెళ్ళే ఇంటెన్షన్ నాకు క్యాలెండర్లో కనిపించలేదు. లేదా మ్యాక్రో డేటా లేదన్నా డీవియేషన్ ఉందంటే అది లేదు. చిన్న బ్యాడ్ న్యూస్లు అవన్నీ కొసమెరుపులు స్టాక్ మార్కెట్లో వస్తుంటాయి పోతుంటాయి, అవి మనల్ని ఏం చేస్తాయి. చూడండి, ఈ సెక్టార్ ఆ సెక్టార్ అని లేదు, అన్ని సెక్టార్లు ఈరోజు బాగా ఇంపాక్ట్ అయ్యాయి నెగిటివ్గా. అందులో ఆటో సెక్టార్ కూడా ఉంది. బజాజ్ ఆటో కానీ, మారుతి కానీ, ఐచర్ మోటార్స్, సో టీవీఎస్ మోటార్స్ ఇట్లాంటి స్టాక్స్ ఏంటంటే రెడ్లో ట్రేడ్ అయ్యాయి. ఒకసారి అది కూడా అబ్జర్వ్ చేయండి అని చెప్తాను. చూడండి సార్, సంఘవి మూవర్స్ స్టాకు సో మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. ఈ ఇయర్లో ఫాల్స్ వచ్చిన టైమ్స్లో చాలాసార్లు ఏంటంటే ఈ స్టాక్ని ఫండమెంటల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాము. ఒకసారి కొత్త సబ్స్క్రైబర్స్ కోసం చూపిస్తున్నాను చూడండి. మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తే సో లాస్ట్ 10 ఇయర్స్ సేల్స్ గ్రోత్ ఉంది. సో అలాగే సంఘవి మూవర్స్ యొక్క బిజినెస్ తెలుసు కదా, సో ఏషియాస్ లార్జెస్ట్ క్రేన్ రెంటల్ ఆపరేటరు. సో అదాని పోర్ట్స్ ఇట్లాంటి బిగ్ క్లయింట్స్ ఉన్నారు వాళ్ళకి. సో అలాగే ఏంటంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తే సో లాస్ట్ 10 ఇయర్స్లో సేల్స్ గ్రోత్ ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్లో మంచి గ్రోత్ ఉంది, సో నెట్ ప్రాఫిట్లో మనకి మంచి గ్రోత్ ఉంది. మధ్యలో కోవిడ్ టైంలో కానీ అంతకుముందు 2018లో డీవియేషన్ ఉంది, కానీ రీసెంట్ ఇయర్స్లో మంచిగా పర్ఫామ్ చేస్తా క్లయింట్స్ని గ్రో చేసుకుంటా మంచి బిజినెస్ గ్రోత్ అనేది కనబరిచారు. అలాగే స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ చూస్తే 22లో ఉంది. సో పీఈజీ రేషియో 0.65 ఉంది. ఒక్కసారి సంఘవి మూవర్స్ యొక్క చార్ట్ చూద్దాం పదండి. సార్ సంఘవి మూవర్స్ యొక్క చార్టు 230, 270 ఈ ఏరియాలో మనం చాలాసార్లు చెప్పాము. 200, 220 ఏరియాలో దాదాపు ఈ ఇయర్ ఒక 10 వీడియోస్లోనే సంఘవి మూవర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. అర్థమవుతుందా? అది సో స్టిల్ అండర్ వాల్యుయేషన్స్లో ఉంది. సో డిప్ అయితే కనుక సో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఒకసారి కలిసి ప్రోసు కాన్స్ అనేవి డిస్కస్ చేయండి అని చెప్తాను. మీకు చాలాసార్లు చెప్పాను 220, 230 ఉన్నప్పుడు ఐ స్పోక్ అబౌట్ హై నెంబర్, అంటే ఏ నెంబర్ దాకా వెళ్తుంది అని నేను చెప్పను, కానీ ఓవరాల్గా బిజినెస్ గ్రో అవుతుందా లేదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వీళ్ళు అనుకున్నట్లు బిజినెస్ రెవెన్యూ అనేది ఇయర్లీ గ్రో అవుతూ వెళ్తే కనుక స్టాకు 1200, 1300, 1500 అట్లా వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? కొన్ని ఇయర్స్ పడుతుంది కదా దానికి. అండ్ కదే మనం చూడాల్సింది ఏంటంటే ప్రైసులు కాదు, బిజినెస్లో గ్రోత్ ఉందా, ఇయర్లీ రెవెన్యూ గ్రోత్ జనరేట్ చేస్తున్నారా, కొత్త క్లయింట్స్ని అక్వైర్ చేస్తున్నారా లేదా, మేనేజ్మెంట్ ఇంటర్వ్యూలు ఏంటి, ఫర్దర్ ఇయర్స్లో వచ్చి వాళ్ళు ఇస్తున్న గైడ్ లైన్స్లు ఏంటి, ఇట్లాంటివి చూడాలన్నమాట.
వాటిని బట్టి ఫర్దర్గా డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మీరు రీసెర్చ్ చేసుకోవటం లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవటం అనేది తప్పనిసరి అని చెప్పి చెప్తాను. నేను ఇక్కడ ప్రోస్ కాన్స్ మాత్రమే డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్టు. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏంటంటే సో ఇక్కడ ఉన్న పెద్ద డిప్ అవ్వకుండా ఇక్కడ నుంచి కూడా ర్యాలీ అవ్వచ్చు, ఎందుకంటే బ్రాడ్ పిక్చర్ అప్ సైడే ఉంది. కానీ మనకి మినిమం తక్కువలో తక్కువ అంటే ఈ క్యాండిల్ యొక్క లోకి వస్తే కనుక యాజ్ ఏ రీటైల్ పీపుల్ లాగా మనం ఏంటంటే ఇక్కడ నుంచి అబ్జర్వేషన్ అనేది చేయొచ్చు. సో మీకు ఆల్రెడీ రన్నింగ్ మార్కెట్లో టెలిగ్రామ్ గ్రూప్లో ఏంటంటే నా అప్డేట్ వ్యూ ఇచ్చాను. సో లెర్నింగ్ కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెయిట్ చేయాల్సిన లెవెల్ ఇక్కడికి వస్తుంది అని నేను చెప్పలేదు, మరీ చెప్తున్నాను. రిలయన్స్లో కానీ, నిఫ్టీలో కానీ, బ్యాంక్ నిఫ్టీలో కానీ మనం బై ఆర్డర్స్ ఎక్కడ ఉన్న ఏరియా ఉందో ఆ ఏరియా కోసం కాచు కూర్చుంటున్నాం. అర్థమవుతుందా? మొసలి నేలల్లో ఉన్నంత వరకే దాని బలం, ఏనుగునైనా అది పిరుగు చేయగలదు కదా. సో కానీ అది బయటకు వచ్చిందంటే కుక్క కూడా అది భయపడుద్ది, అంతే కదా. సింహం పులి తర్వాత సంగతి, కుక్క కూడా భయపడుద్ది మొసలి కనుక బయటకు వస్తే. కాబట్టి అది బయటికి రాకూడదు. అలాగేంటంటే మన ఏరియాస్లో మన దమ్మేంటో చూపించవచ్చు. కాబట్టి బాగా స్ట్రెంతీ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్న ఏరియాలోకి వస్తే అప్పుడు మనం అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్దాం. లేదు అంటే రన్నింగ్లో డైనమిక్లో ఏదైనా మూమెంట్ ఉంటే అది చూసుకుంటా చూడటమే, అంతేగాని ఇక్కడికి పడుతుంది అని చెప్పి అంటే మాత్రం చెప్పాక మొసలి బయటకు వచ్చినట్లే. మొసలి బయటకు వస్తే కుక్క కూడా దానికి గరిసిద్ది మొసలిని, అర్థమవుతుందా. కాబట్టి అలా చేయకూడదు మనం. సో ముసలిలాగా ఏంటంటే ఆకలి ఎక్కువ, దప్పిక ఎక్కువ, దాహం ఎక్కువ, ఓపిక ఎక్కువ. కాబట్టి సో మనం వెయిట్ చేయాలన్నమాట లెవెల్ కోసం. కొన్నిసార్లు వస్తుంటాయి, కొన్నిసార్లు రాకుండా వెళ్తాయి. ఎందుకంటే గ్లోబల్గా ఉన్న థింగ్స్ వల్ల కానీ, పాజిటివ్ థింగ్స్ వల్ల కానీ, లోకల్గా ఉన్న పాజిటివ్ థింగ్స్, నెగిటివ్ థింగ్స్ వల్ల కానీ, లేదా బయర్ సడన్గా యాక్టివేట్ అవ్వడం వల్ల కానీ చాలామంది ఇన్స్టిట్యూషన్స్ బై చేస్తూ ఉంటారు, సెల్ చేస్తూ ఉంటారు కదా. దానివల్ల ఏంటంటే డిజైర్డ్ లెవెల్స్కి రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు. కానీ వెయిట్ చేయడం అనేది కరెక్ట్, అంతేగాని టెర్మినల్ ఉంది కదా, మనం 9 to 3:30 సిస్టమ్ ముందు కూర్చుంటున్నాం కదా అని ఎవ్రీడే ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకంటే రోజు నష్టం తీసుకోవడానికి అయితే ఉంటుంది. కానీ ప్రొఫెషనల్గా మనం చూస్తే కనుక ఎవ్రీడే ట్రేడింగ్ ఆపర్చునిటీ స్టాక్ మార్కెట్లో ఉండదు. అదనమాట కదా. సో అది ఫ్రెండ్స్, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. లైక్ చేసి ఉంటారని ఆశిస్తున్నాను. సో బాయ్ ఫ్రెండ్స్, కుదిరితే నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో స్పెషల్ వీడియో చేద్దాం. అందాక సెలవు మరి, గుడ్ డే.